అందరూ వచ్చి గాంధీనగర్ ఆ సమస్యకి ముందే గెస్ట్ చేసేయగలరు. అది ఎందుకంటే డంపింగ్ యార్డ్ బాగా డంపింగ్ యార్డ్ వచ్చేస్తుంది. అది గతంలో ప్రయత్నించారు కానీ అలాగే యాడ్ తప్పింది అలా ఉండిపోయింది. సరే గత ప్రభుత్వం కూడా మా దాని కూడా అవ్వలేదు. ఏంటంటే ఇది స్మెల్ వస్తుంది సార్. సాయంకాలం పూట అయితే అంటే మేము చెప్పలేని బాధ మాకు. ఎందుకంటే మీటింగ్ పెట్టుకున్నాం అందరూ కమ్యూనిటీ విపరీత స్మెల్ వస్తూనే ఉంది. అది స్మెల్ వచ్చేస్తుంది సార్. అదో పక్క మాకు ఏంటంటే మా వాటర్ చాలా మురికిపోకుండా ఉంది సార్. మాకు ఓ పక్కేమో డంపింగ్ యార్డ్, ఓ పక్కేమో పోర్టు ఏంటంటే వాళ్ళు ఏమి సేఫ్టీలు పాటించట్లేదు. కనీసం పరిసర ప్రాంతాలు కూడా చేయడం కూడా లేదు కోర్టు. మీకు తెలుసా నేను ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలి. పొల్యూషన్ రాకుండా కొంచెం కంట్రోల్ చేయాలి. క్లీనింగ్ చేయడం కానీ, నీరు చల్లడం కానీ, మొక్కలు వేయడం కానీ, లేదా మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ అలాంటివి కూడా ఏమి చేయట్లేదు. వాళ్ళు ఎందుకంటే వ్యాపారం చేస్తున్నట్టు వాళ్ళే చేయాలి. ఆ వ్యాపారంలో వాళ్ళే చేయట్లేదు. ఇవన్నీ ఉన్నాయి. ఈ కాక మాకు వాటిలోకి ఏంటంటే 3 ప్రధాన కాలువలు. ఈ 3 ప్రధాన కాలువలు కూడా గతంలో ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ పక్కన కాలువ ఏంటంటే కేబీఆర్ నుంచి వచ్చే వాటర్, వర్షం వచ్చే వాటర్ వచ్చింది. ఇప్పుడు దాని ఏం చేసింది 86, 87 వాటర్ ఏమో దీంట్లో అది కాక ఇప్పుడు మాకు నాతయ్యపాలెం అక్కడి నుంచి వచ్చే వాటరు మా ఇంటి పక్క నుంచి పెద్ద మెయిన్ కావాలి. తర్వాత కూడా ఆటో నగర్ ఆ పరిస్థితుల నుంచి ఒక కావాలి. ఈ 3 పోలీస్ స్టేషన్ పక్కన నుంచి వచ్చేది మళ్ళీ మనకి కార్పొరేషన్ వెనకాల బిల్డింగ్ వెనకాల నుంచి మళ్ళీ మనకి రామచంద్ర రెడ్డి గోపాల్ రెడ్డి నగర్ దగ్గర నుంచి వస్తుంది కదా. అదే మన నడుపూరు పైన వెళ్తుంది. అది వస్తుంది. అది యాక్చువల్గా చెరువు కాస్త గడ్డ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ 2019లో అప్పటికే డంపింగ్ యార్డ్ ఉన్నప్పటికీ దానికి ఏం ప్రపోజ్ చేశానంటే కంప్లీట్ క్లోజ్ అని చెప్పాను. అప్పటికి కూడా తీసిమంటే ఏమంటుందంటే ఏ ఏరియా ఆ ఏరియాలో ఉండాలండి. సో ఓకే ఆ పాలసీ మీద వెళ్తున్నాను కనుక దానికి కంప్లీట్ క్లోజ్ అండి. యాక్చువల్గా ఆ రోజు 20 లక్షలు 20 కోట్లకి ఎస్టిమేషన్. 20 కోట్లకి ఎస్టిమేషన్ అనుకుంటే టోటల్ క్లోజ్ అయిపోయి ఉంటారు. టోటల్ క్లోజ్ అయిపోయి జస్ట్ ఎగ్జాస్ట్లో ఉంటుంది అనమాట. అలాంటి ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ కూడా అది బర్న్ అయ్యి వస్తుంది అనమాట. స్మెల్ రాకుంటుంది. జూలైలో తీసుకొస్తానండి. 23 ఈ నెల అలాగే అయిపోతుంది. 22 వరకు నాకు ఖాళీ లేదు. ఆ సిలిండర్స్ మళ్ళీ కొన్ని కార్యక్రమం ఉన్నాయి. ఫస్ట్ జూలైలో ఏం చేస్తుంటే కలెక్టర్గా తీసుకొస్తాను. కలెక్టర్ని తీసుకొచ్చి మెయిన్ గంగవరం పోర్ట్ నుంచి వెళ్ళేదానికి సర్వీస్ రోడ్డు ఫస్ట్ ఇప్పిస్తాను. సర్వీస్ రోడ్డు ఎందుకంటే సర్వీస్ రోడ్డు వేస్తేనే ఆ పొల్యూషన్ తగ్గాలంటే ఆ సెంటర్ డివైడ్లో వేశారు. ఈ సైడ్ కూడా సర్వీస్ రోడ్ వేస్తేనే ఇంటి మీద రావాలి. ప్లాంటేషన్ కొంత దొరుకుతుంది అనమాట. ప్లస్ ట్రాఫిక్ తగ్గుతుంది అందరికీ. ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ లాస్ట్ టైం నేనే తీపిచ్చాను. అదంతా తీపిస్తేనే బ్యాక్ వాటర్ రాలే. ఒకవేళ అది సన్నంగా అయిపోతుంది కూడా బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది. ఇంకో కల్వర్ట్ అక్కడ పెట్టమన్నారు. కోర్ట్ రోడ్ క్రాసింగ్కి 3వ కల్వర్ట్ ఓపెన్ చేయమన్నారు. అప్పుడు ఎందుకంటే వాటర్ ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పేసి దాని మీద పెట్టాడండి. అది కూడా ప్రపోజల్ పెట్టాము. గంగవరం కోర్ట్ రోడ్ పెట్టమంటున్నాం. వాళ్ళు పెడతాం. అది కూడా ఇల్లు అంటున్నారు. సో మనం ఏం చేద్దామంటే చూసి ఇంటిమేట్ చేస్తాం. కౌన్సిల్ మీటింగ్ అడిగాను. ఆ రోజు లెటర్ ఇచ్చి మీకు 6 రోజులు లెటర్ ఇచ్చి మీరు దాని మీద యాక్షన్ తీసుకోలేదంటే మళ్ళీ డైరీ రాసుకున్నారు. కలెక్టర్ గారు నాకు తీసుకొచ్చారు. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ ఆయన ఉన్నాడు కదా. నాకు తెలిసి జూలైలోనే కమిషనర్ వస్తాడు. ఇలాగా ఫస్ట్ వీక్లోనే కలెక్టర్ గారిని తీసుకొచ్చి కొంచెం లాస్ట్ టైం కమిషనర్ వచ్చి అన్నీ చూపించాము. ఆయన ట్రాఫిక్ నేను డంపింగ్ యార్డ్కి రోజుకి 200 నుంచి 250 టన్నులు చెత్త వస్తుంది సార్. సుమారు 32 వార్డులు చెత్త కూడా అట్లే పెట్టారు. గతంలో మీరు ఉన్నప్పుడు మన రాజువాగ నుంచి చెత్త కొంచెం బాగుంది. అప్పుడు